హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసిన మళ్ళీ సేలం డటాంగ్ ఐడబ్ల్యూఈ ఎకో పార్క్ బఠానీ దళం. ఇది కౌలాలంపూర్లో ఉంది, 4 కిలోమీటర్స్ కేఎల్ సెంటర్లకి. అయితే ఎందుకు వచ్చారంటే మా అంటే మలేషియా ఆంధ్ర అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట మలేషియాలో. సో అవి ఇక్కడ మన వాళ్ళు ఇండోర్ క్రికెట్ అయితే ఇవాళ అవుతుంది, క్రికెట్ టోర్నమెంటు. అది క్యాప్చర్ చేయడానికి అయితే మనకి సబ్స్క్రైబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఆంధ్ర తెలంగాణ పీపుల్కి చూపించడానికి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళి మన వాళ్ళు ఆడుతున్నారు, అవన్నీ క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. ఎంజాయ్ క్రికెట్ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, చూసేయండి. మన వాళ్ళు ఆడుతున్నటువంటి పార్క్ లొకేషన్ మొత్తం నేనైతే క్యాప్చర్ చేశాను. ఈ పార్క్ అంటే చాలా బాగుంది. ఆ లొకేషన్స్, అట్మాస్ఫియర్ అయితే చాలా బాగున్నది అనమాట. సో అంత అంటే ఇండోర్ కాబట్టి సో అంత స్వెట్టీ కూడా అనిపించలేదు. చూడండి ఎంత ఎంజాయ్ఫుల్గా ఉందో. మన అక్కడ స్కేటింగ్ గ్రౌండ్ కూడా ఉంది, అండ్ మనం చూసుకుంటే పచ్చదనం కూడా ఉంది. సో మన వాళ్ళైతే సింపుల్గా కూల్గా కూడా అయ్యింది, ఎటువంటి అంటే ఎండ ఎఫెక్ట్ లేకుండా కూడా జరిగిపోయింది అనమాట. వాతావరణం అయితే బాగా సహకరించింది. ఇది స్కేటింగ్ గ్రౌండ్. ఈవినింగ్ 4 అయితే టైంలోకి వాళ్ళు వచ్చారన్నమాట, స్కేటింగ్ చేసుకునే వాళ్ళను అండ్ ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు వచ్చారన్నమాట ఇక్కడికి. అప్పటి వరకు మనకి మ్యాచెస్ అయితే జరిగినాయి. మొత్తం 4 కోర్ట్స్ తీసుకున్నారు. 4 కోర్ట్స్కి మనకి మ్యాచ్ జరిగినాయి. 4 కోర్ట్స్లో మన వాళ్ళు ఆడారనమాట. 4 కోర్ట్స్లోనే బోర్డు కనిపిస్తుంది వెళ్తుండగానే. ఎక్కలేని ఆనందం ఇస్తాయి అక్షరాలు చూస్తే వచ్చేస్తుంది జనాలకి, మన వాళ్ళకి. సో మలేషియా ఆంధ్ర అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు. ఇది చూడండి, ఇది కోర్ట్ 1. ఇక్కడ నుంచి అలా పోతే ఇక్కడ నెక్స్ట్ కోర్ట్ 2 ఉంటుంది చూడండి. ఇది కోర్ట్ 2. ఈ కోర్ట్ 2 ఇక్కడ నుంచి ఎలా పోతే మళ్ళీ ముందుకు వెళ్తే ఇంకో 2 కోర్టులు ఉన్నాయి అన్నమాట. ఇది కోర్ట్ 3 అనమాట. ఇక్కడ నుంచి ఈ కోర్ట్ 3లో కూడా మనం ఆడుతున్నారు. నెక్స్ట్ ఇది చూసుకుంటే అది కోర్ట్ 4. ఇది కోర్ట్ 4. మొత్తం 4 కోర్టులు తీసుకున్నారన్నమాట. 4 కోర్టుల్లో కూడా మన వాళ్ళు అయితే ఆడారనమాట. వీళ్ళందరూ చూడండి, మనకి మలేషియా ఆటగాడ వెళ్తాముడు, మలేషియా ఆటగాడ వెళ్తాముడు గోల అంటే నా అన్వేషణ అంటాడు చూడు. ఎక్కడ వీళ్ళు ఆటగాళ్ళు అనేసి వీళ్ళందరూ పెద్ద ఆటగాళ్ళు మలేషియాలో క్రికెట్ ఆడడానికి వచ్చారనమాట. సో అక్కడ బాగా పరిచయం అయ్యారు. వెంటనే నా ఛానల్ని మడిగి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మనోడు చెప్తున్నాడు మొత్తం ఎన్ని టీమ్స్ వచ్చాయి, ఎన్ని ఓవర్స్ ఉంటాయి ఒక ఇన్నింగ్స్కి, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పాడు అన్న. చాలా థ్యాంక్ యూ అనమాట. 6 ఓవర్లు అనమాట, 1 సైడ్ 1 ఇన్నింగ్స్కి. సూపర్గా అందరూ మన ఇండియన్సే. అందులో మన వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అండ్ ఇండియన్స్ మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా ఉన్నారు అనమాట. నమస్తే బ్రో, నమస్తే. చూడండి, ఇది 2, 3, 4 3, 4 కోర్ట్సా? ఓకే. ఈ 3. బ్రో నమస్తే బ్రో. యూట్యూబ్ ఏంది ఇది? హలో హాయ్. యా బ్రో, నమస్తే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. మీ నేమ్, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడ మలేషియా ఆంధ్ర అసోసియేషన్ సంబరాలు జరగడానికి అసలు ఏంటి, ఇంత సెలబ్రేషన్ జరగడానికి కారణాలు
ఏందా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి చెప్పండి ఒకసారి బ్రీఫ్గా. నా పేరు శ్రీరామ్, నేను మలేషియా అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము లాస్ట్ 5 years నుంచి సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాం. సో మెయిన్ వచ్చి మలేషియాలో దసరా చేస్తున్నారు, ఉగాది చేస్తున్నారు, కానీ సంక్రాంతి ఎవరు చేయట్లేదు. సో మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆంధ్ర అసోసియేషన్ ఫామ్ చేసుకుని సో లాస్ట్ 5 years నుంచి 2020 నుంచి మేము సంక్రాంతి సంబరాలు చేస్తాం. ఈరోజు ఈ క్రికెట్ ఈవెంట్ జరుగుతుంది కదా, మొత్తం ఎన్ని టీమ్స్ వచ్చాయి, ఎన్ని ప్రైజెస్ ఉంటాయి టీమ్స్ అన్నిటికి కలిపి? ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 people ప్లేయింగ్ హియర్. 300 మంది దాకా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. దాంతోపాటు ఆల్ టుగెదర్ అరౌండ్ 400 people ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్, ఎంపైరింగ్ కానీ అందరూ కలిపి. మెయిన్ ఏంటంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ ప్లేయర్, బెస్ట్ బౌలర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, దాంతోపాటు విన్నర్, రన్నర్ అండ్ సెమీస్కి మనం మెడల్స్ అండ్ కప్స్. మొత్తం ఎన్ని టీమ్స్ అండి? 24 teams. 24 teams. ఒక ఈచ్ టీమ్ 6 hours per side and 7 players per team. 10 players can play. టీమ్ కెన్ బి 10 players ఉండొచ్చు. అలాగే మలేషియాలో ఫస్ట్ టైం ఇంత పెద్ద క్రికెట్ ఈవెంట్ జరగడం, బాక్స్ క్రికెట్ ఈవెంట్. ఇప్పుడు వచ్చి బాక్స్ క్రికెట్ ఈవెంట్ ఇంత పెద్ద ఇంత ఆల్మోస్ట్ 50 matches జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఈవెంట్ ఇప్పుడు వచ్చి ఎవరు చేయలేదు మలేషియాలో. అందరినీ ఎంకరేజ్ చేస్తూ రకరకాల ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఇయర్. ఇన్ని రోజుల నుంచి ఏ కాంపిటీషన్స్, అంటే ఈ వారం 1 month నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ, ఏ కాంపిటీషన్స్ అయితే జరిగినాయి, అంటే ఏ ఈవెంట్స్ అయితే జరిగినాయి? లాస్ట్ 1 month నుంచి ఫస్ట్ వనభోజనాలు చేసాం, కార్తీక వనభోజనాలు, తర్వాత బ్యాడ్మింటన్, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ పిల్లలకి, అలాగే డ్యాన్స్ కాంపిటీషన్స్, అలాగే రంగోలీ. సో ఈ వీక్ క్రికెట్, దీంతో మొత్తం టోర్నమెంట్స్ అన్ని, కాంపిటీషన్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి. తర్వాత 4వ తారీఖు అసలు ప్రోగ్రాం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా గంటా శ్రీనివాసరావు గారు. ఎవరైనా జబర్దస్త్ టీమ్ కానీ ఏమైనా డ్యాన్స్ కాంపిటీషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అలాగే మలేషియాలో ప్రొఫెషనల్ డ్యాన్సెస్, అలాగే ఇండియా నుంచి కూడా ప్రొఫెషనల్ డ్యాన్సెస్ వస్తున్నారు. దాంతోపాటు జబర్దస్త్ టీం నుంచి జబర్దస్త్ అశోక్, పంచప్రసాద్, వెంకీ మంకీస్, ఇలాగా ఇంకా 4-5 people ఎక్స్ట్రా జబర్దస్త్ టీం వస్తున్నారు. ఆటగాళ్ళు పెద్ద ఆటగాళ్ళే. సో వాళ్ళు ఏమని అసలు ఇక్కడ మలేషియా ఈవెంట్స్ ఎలా జరిగితే, ఆంధ్ర సంబరాలు, క్రికెట్ ఎలా జరిగింది ఏటో ఒకసారి చెప్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా జరిగినాయి క్రికెట్ మార్నింగ్ నుంచి, ఏమేమి జరిపారు ఒకసారి చెప్పండి. మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అయిందండి మనకి. మా క్రికెట్ అసోసియేషన్ మొత్తం స్టార్ట్ చేసింది. టోటల్ 24 teams ఆడుతున్నాయి. దాంట్లో మా టీం వచ్చి సూపర్ స్ట్రైకర్స్. ఆల్రెడీ మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. అండ్ హీఈస్ అవర్ కెప్టెన్ దినేష్. అండ్ ఫనీ మన మహేష్, శ్రీనాథ్ కోచ్, కార్తిక్, శ్రీధర్ మెంటర్, అండ్ లోకి. కెప్టెన్ దినేష్, పెద్ద ఆటగాడు ఇక్కడ ఉన్నాడు. ఆటగాళ్ళ సంఘం, ఇదంతా ఆటగాళ్ళ సంఘం. మొత్తం అందరూ వైజాగ్ అండి. నాది వైజాగ్, తెలంగాణ. అయితే నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఓన్లీ ఆంధ్ర తెలంగాణ వాడారు లేదంటే డిఫరెంట్ ఆల్ సౌత్ నార్త్ మొత్తం ఇండియా, మొత్తం హోల్ ఇండియా ఆడుతున్నారండి. హోల్ ఇండియా ఆడుతున్నారు. మా దీంట్లో చెన్నై ప్లేయర్ ఉన్నాడు, ఇప్పుడే ఇంటికి వెళ్ళి వస్తానని వెళ్ళాడు. డిఫరెంట్ అలాగే లేదండి, మొత్తం అండి. ఎవరైనా గ్రూప్ ఇండియన్ టీం అనుకోవచ్చు, ఇంకో టీంలో అంతే. బట్ ఓన్లీ వన్ రూల్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక టీంలో ఆడాను అనుకోండి, మీరు వేరే టీంలో ఆడకూడదు, అంతే. Thank you. Already subscribe. Please subscribe, share, comment. Thank you. అయితే ఫొటోస్ తీసుకుంటూ సంబరాలు చేస్తున్నారు. సూపర్ ఎంజాయ్. సుబ్బారాన్న, నమస్తే. తెలుగులో మాట్లాడాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా? ఏం మాట్లాడే పర్లేదు, మాట్లాడాలి అంతే. ఓకే. ఎలా జరిగింది? మీరు ఎంపైర్గా చేస్తున్నారు కదా,
Yeah, it was good fun. From morning 7:30, all the teams came and there was a lot of fun. And still, just now we completed the league matches. So hereafter going to be knockouts, so more interesting games. So stay tuned and watch the live. Thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Okay, thank you. వస్తున్నాయి ఫీలింగ్ తీసుకుంటున్నారు, ఫుల్గా అలసిపోయారు అనమాట, రెస్ట్ తీసుకుంటున్నారు, రెడీ అవుతున్నారు ఇంటికి వెళ్ళడానికి. బ్రో మొన్న ప్లేయర్స్ టేకింగ్ ప్లేయర్స్ రెస్ట్ తీసుకుంటున్నారు, ఫుల్లీ స్ట్రెస్సా, ఫుల్ స్ట్రెస్. ఫైనల్ తెలుగు ఆర్ తమిళ్? హిందీ. ఓకే ఓకే, యూఆర్ ఫ్రమ్? ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఫైర్ అయ్యాడు, ఫుల్గా సిద్ధకు కొట్టేసినాడు, ఇప్పుడు రెస్ట్ తీసుకుందన్న కుర్రాడు అనమాట. నమస్తే. ఏం చూపించలే? ఏమైందా? అది ఇప్పుడే ఫుల్గా ఆడేసి ఫుల్గా రెస్ట్ తీసుకుందండి. పాపం 2 ఇంజరీస్ కూడా అయినాయి. కుర్రాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాడు అనమాట. సో మన వాళ్ళు ఇక్కడ కాల్ చేస్తున్నారు, రా అనేసి. హాయ్ బ్రో, హాయ్ బ్రో. ఫుడ్ కూడా వచ్చింది, ఇడ్లీ. యా సార్ ఇడ్లీ మొత్తం అన్నీ వచ్చినాయి, ఫుడ్, వడాల అండ్ వాటర్ అండ్ జ్యూసెస్ ఆల్సో ఇస్ దేర్ అండ్ వాటర్ బాటిల్. హలో బ్రో. హాయ్ బ్రో. సక్సెస్. వాటర్ బాటిల్ ఇచ్చారు. మొత్తం ఎన్ని టీమ్స్ వచ్చాయి అసలు? ఆ మాత్రం అడగు బ్రో. ఎలా అయింది మొత్తం, ఎలా అయింది చెప్పండి? 24 టీమ్స్ బ్రో. దాంట్లో మా 2 టీంలు మైతా పెడతాం అయ్యా. మైతా 1, మైతా 2. మాది మైటా టీం. సో ఫస్ట్ మ్యాచ్ నెగ్గేసాం సక్సెస్ఫుల్గా భారీ రన్ రేట్తో. సెకండ్ మ్యాచ్ కూడా నెగ్గేసాం, ఇప్పుడు టేబుల్ టాప్లో ఉన్నాం. ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు సూర్య అండ్ సాయి. మోస్ట్ వికెట్ టేకెన్ బై సాయి. మా కెప్టెన్ రెండు మా కెప్టెన్ మీరు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీ స్పందన ఏంటిది? ఎలా మన ప్లేయర్ పైన టీం ఎలా hold చేస్తారు? రా బ్రో, నువ్వు ఇంత పెద్ద టీం మా కెప్టెన్ మాట్లాడాలి. ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్పాలి. ప్లేయర్స్ అయితే రెస్ట్ తీసుకున్నారు, ఇప్పుడే ఫుల్గా ఆడేసినారు అనమాట. చెప్పండి, ఎలా అయింది మీ గేమ్ మొత్తం? చాలా సక్సెస్ఫుల్గా అయింది. చాలా సక్సెస్ఫుల్గా 2 మ్యాచ్లు నెగ్గాం. 2 మ్యాచ్లు. బ్రో ఒక నిమిషం. దాహంగా ఉంది ఫ్రెండ్స్, ఒక జ్యూస్ అయితే తీసుకుంటాను. మనోడు ఏమని 150 cents చెప్తున్నాడు జ్యూస్ ఏదైనా. బోత్ 150 అంట. ఇదేమో విచ్ వన్ బ్రో? దట్ వన్. ఇది ఏం జ్యూస్? ఆరెంజ్ జ్యూస్. తెలుగేనా మీరు? ఓకే. ఇది 2 ఆరెంజేనా? ఓకే. వడ ఇచ్చారు, వడ 1 ringgit. ఓకే. పెరుగు అండ్ ఇదేంది? ఇడ్లీ. సూపర్. చట్నీస్ అవన్నీ. ఓకే. మన వాళ్ళు ఎప్పుడు ఆడుకున్నప్పుడు ఎలా తెచ్చుకుంటారు అన్నీ, లేదా ఇప్పుడే తెచ్చారా? ఓకే. చూస్తున్నారు కదా, మన వాళ్ళు ఇద్దరే ఫుడ్ మొత్తాన్ని అయితే తీసుకొచ్చినారనమాట. అందరికీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను శనగపిండి పకోడీ తీసుకున్నా, ఒక టీ తీసుకున్నా. టీ అయితే మన ఆంధ్రాలోనే తాగినట్టున్నది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో హ్యాపీ ఫర్ ఫుడ్. హాయ్ బ్రో. ఎప్పుడైనా పర్లేదు వాళ్ళు. ఓకే. అందరినీ బ్రో నమస్తే. యా సార్వార్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు. బిర్యానీ ఎంత అండి? 17 ringgit. సూపర్. ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా, ఆంధ్రాలో టీ తాగినట్టు అనిపిస్తుంది. ఇలా అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఆంధ్రాలో తాగానని ఫీల్ వచ్చింది అనమాట ఇప్పుడే.
మలేషియాలో ఫస్ట్ టైం ఇది. మొత్తం మన వాళ్ళు 4 కోట్లే తీసుకున్నారు. 4 కోట్లు వన్ డేకి 4 కోట్లు మొత్తం తీసేసుకున్నారు. అయితే గేమ్స్ అయితే జరిగినాయి అన్నమాట. సో ఈ చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది. అండ్ గ్రౌండ్ చూడండి, గ్రౌండ్ మొత్తం అదే 1 కోట్లో గ్రౌండ్ మొత్తం కవర్ చేశాను నేను, ఎలా ఉందో ఒకసారి. అండ్ ప్లేయర్స్ అయితే కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు అనమాట. ఇక్కడ ఈ ఈవెంట్ మొత్తం చాలా బాగా హ్యాండిల్ చేశారు. టీమ్ క్రికెట్ అదే మన యాజువల్ ఎవరంటే మేనేజ్మెంట్ టీం అయితే చాలా బాగుంది, బాగా ఎంకరేజ్ చేశారు, బాగా హ్యాండిల్ చేశారు అనమాట మొత్తం ఎండ్ టు ఎండ్. మన వాళ్ళు బయటని చూడండి, బయటని కూడా చేస్తూ క్రికెట్ ఆడింటారు యాప్లో. హలో బ్రో, హలో, నమస్తే 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 బ్రో, నమస్తే. నమస్తే నమస్తే బ్రో, నమస్తే బ్రో. ప్లేయర్స్ వస్తున్నారు బాగా. మనవాడు 100 కొట్టేసినట్టున్నాడు. ఇప్పుడే ఒక మ్యాచ్ కంప్లీట్ అయ్యిందనమాట. తెలుగేనా? తెలుగేనా? తెలుగే. వాళ్ళు తమిళ వాళ్ళు, అందుకే అర్థం కాలేదు, అందుకే వాళ్ళతో తమిళ్లో మాట్లాడింది నువ్వు. ఓకే, సగం అయిపోయిందా? ఓకే ఓకే. ఓకే ఓకే. ఓకే ఓకే. ఇదొక టీమా? ఇదొక టీం ఆడుతుంది. ఓహో, ఫైనల్సా? ఓకే ఓకే ఓకే. మన వాళ్ళు అయితే ఆడుతున్నారు లోపల. హలో బ్రో, హలో బ్రో, హలో 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 హలో. హాయ్ యా యా, I will post in YouTube today. Team. ఓకే, నో ప్రాబ్లం. చెప్తారు. ప్లేయర్స్ అయితే దిగినారు ఫ్రెండ్స్. ప్లేయర్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సుభాన్ బ్రో లీడింగ్ చేస్తున్నాడు. ఇప్పుడే 6కి వెళ్ళిపోయింది బాల్.
లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చూడండి. మొత్తం నేను లోపల నుంచి కవర్ చేశాను. ఒక 2 minutes గేమ్ అలా స్టాప్ అయ్యేటప్పుడు చూడండి గ్రౌండ్ ఎలా ఉందో, అదే ఆ ఇండోర్ది పిచ్ మొత్తం ఎలా ఉందో మనకు అయితే చెప్పినారు మన వాళ్ళు అందరూ. సో పిచ్ ఇంత ఇలా ఉన్నది. చూడండి మొత్తం ఫుల్ వ్యూ ఆఫ్ కోర్ట్. బా వాట్ ఏ బౌలింగ్. సిక్సేనా 4? ఓకే ఆటగాళ్ళు లోపలికి వెళ్ళి రికార్డ్ చేస్తున్నాడు. లోపలికి వెళ్ళాడు, రికార్డ్ అవుతుంది. ఆటగాడే బాల్ వేస్తుండ్రు బాల్ వేసాడు, కొట్టాడు. అబ్బా క్యాచ్ పెట్టారు. అవుట్ మోస్ట్లీ అవుట్. ఇప్పుడే దిగారు యువరాజ్ సింగ్ గారు బ్యాట్ పెట్టుకుని. దుమ్ము లేపుడే. ఇవి కొడతాను అదే బైస్ 40 కొట్టేసినారు మన వాళ్ళు. టీమ్ 40 కొట్టేసినారు. 4 బాళ్ళు 12 runs. ఇంకా 3 బాల్కి 8 runs. ఫస్ట్ బ్యాటింగ్ బ్రో. ఓకే టార్గెట్ 3 బాల్కి 12 runs కావాలంట మన వాళ్ళకి. ఫస్ట్ బ్యాటింగ్ మాది. ఓకే మేము ఊరికే మిస్. ఇప్పుడే దిగాడు రంగంలోకి.
అయితే సెంట్రల్ స్పైసెస్ కదా, సెంట్రల్ స్పైసెస్ అన్నా కదా, సెంట్రల్ స్పైసెస్ అన్నాను. ఇతను సెంట్రల్ స్పైసెస్ ఓనరే కదా. కాదు కదా బ్రో, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను. థ్యాంక్ యూ బ్రో. సూపర్ బ్రో, నువ్వు వచ్చి ఇక్కడ మాకు ఇది చేస్తుంటే సపోర్ట్ చేయమా. ప్లే వెల్ టీమ్, ప్లే వెల్. యువరాజ్ సింగ్ గారు ఇప్పుడే వచ్చేసి బయటికి వెళ్తున్నారు. ఒకసారి చూడాలి, ఆటగాడు దిగాడు రంగంలోకి, యుద్ధం. సెకండ్ బ్యాటింగా మీది ఇప్పుడు? ఫీల్డింగ్ ఓకే. ఆటగాళ్ళు ఇద్దరు దిగారు ఇప్పుడే. వాళ్ళిద్దరికీ జూమ్ చేసాను. అవుట్ ఇప్పుడే ఒకటి డిక్లేర్ చేశారు. క్వార్టర్ ఫైనల్స్ లిస్ట్ అంటబ్బా. మన వాళ్ళకి ఎన్ని టీంలు అన్నా మొత్తం అవి? ఇది మొత్తం కోర్ట్స్ వైజ్నా? కోర్టుల వైజ్ క్వార్టర్ ఫైనల్స్ ఇది? 4 కోట్ల టీమ్స్, 4 గ్రూప్స్ అన్నమాట. ఓకే. మళ్ళీ అందులో నుంచి ఇప్పుడు ప్రీ క్వార్టర్స్, క్వార్టర్ సెమీస్, నాకౌట్స్. ఓకే. సూపర్. బాల్ వేసారు, కొట్టారు. ఆటగాళ్ళు ఆట ఆడుతున్నారు, తీస్తున్నారు. ఆట గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఇది మొత్తం ఇప్పుడే స్టార్ట్ చేసినారు. అన్న వినోద్ అన్న యువరాజ్ ఆడుతున్నారు. ఆటగాళ్ళు ఆట ఆడుతున్నారు. ఇప్పుడు బాల్ వేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యుద్ధానికి సిద్ధమవుతున్నారు. బాల్ వేశారు, కొట్టారు. అబ్బా!
సెకండ్ ఓవర్ స్టార్ట్ అయింది ఇప్పుడే. సెకండ్ ఓవర్కి వెళ్తున్నాడు. బౌలర్ వెళ్తున్నాడు. బౌలర్ రుద్దుతున్నాడు ఇప్పుడే. రుద్దేసినాడు. వేసేసేలా ఉన్నాడు. బాల్ వేసేసేలా ఉన్నాడు. రుద్దుడి కార్యక్రమం అయిపోయింది. వేశాడు కొట్టాడు యువరాజు అన్న కొట్టేశాడు ఇప్పుడే. అబ్బో పోతురాజా. సూపర్ బ్యాటింగ్ ఎక్సలెంట్. గుడ్ బౌలింగ్. సూపర్ బౌలింగ్ సూపర్. అరే Come on, bro. యువరాజ్ సింగ్ బౌలింగ్. బ్యాట్స్మెన్ భలే ఉన్నారు. బాగుంది. సూపర్. అసలు తగలలేదు కానీ పరిగెట్టినారు. ఎక్సలెంట్. బ్రో నువ్వు 3 గంటలకు అన్నావు. నీ 3 గంటలకు వద్దామని చూశాను. వేశారు. బాల్ వేశారు. ఓకే మిస్ అయింది. అన్న పెద్ద ఆటగాడే. బాగానే ఆడుతుండే బౌలింగ్. సూపర్ బౌలింగ్.
బా జస్ట్ మిస్సింగ్. సూపర్ బాగా ఎక్సలెంట్. బౌలర్ వేస్తున్నాడు, బౌలర్ వేసాడు, బాల్ కొట్టారు, 6 ఓవర్. మళ్ళీ మనోడు అవుట్ అయిపోను. సూపర్, పర్లేదు, తప్పించుకున్నాడు. నాట్ అవుట్. ఎక్సలెంట్. ఒక్క నిమిషం. ఓకే.
మ్యాచ్ ఇది తీయాలా నువ్వు సూపర్ ఓవర్ మ్యాచ్ ఇప్పుడా ఫైనల్? ఓకే ఓకే ఫైనల్ కాదు సూపర్ ఓవర్ ఓకే ఓకే మ్యాచ్ డ్రా అయింది మళ్ళీ వచ్చింది. ఓకే ఓకే. సూపర్ ఓవర్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. చూసేయండి సూపర్ ఓవర్ మ్యాచ్. సిక్స్కి వెళ్ళిపోయింది అన్నమాట. సంబరాలు మిన్నంటాయి 6 కొట్టడం వల్ల. చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడ. ఫోర్ అండ్ ఫస్ట్ 6 అనుకున్నారు అందరూ. 6 అనుకుని సంబరాలు అయితే చేసుకున్నారు. కాకపోతే ఇది 4 అన్నారు. సో ఇప్పుడు మళ్ళీ 2 రన్స్ అయితే కావాలి. సో బ్యాట్స్మెన్ వెళ్తాడు, బ్యాట్స్మెన్ కొడతాడు ఇప్పుడు 6 మళ్ళీనే. చూసేయండి జాగ్రత్తగా అందరూ. ఇప్పుడే సూపర్ ఓవర్ మ్యాచ్. అరే అందరూ అయిపోయింది అనుకున్నారు. 6 అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది కదా. కానీ 4. అరే బ్యాట్స్మెన్ 4 కొట్టి అవుట్ అయిపోయాడు. ఇప్పుడు రన్అవుట్లో అయిపోయాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బ్యాట్స్మెన్ వెళ్తున్నాడు. ఇప్పుడు మరి ఎలాగా ఆ స్కోర్ని రప్పిస్తారని మనం చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సూపర్ ఓవర్ మ్యాచ్ అనమాట. సంబరాలు అయితే గెలిచేసినారు. వాళ్ళు అయితే 6 రన్స్ అయితే చేసేసినారు. సో ఫైనల్గా వాళ్ళైతే సెమీఫైనల్స్కి వెళ్ళారా? సెమీఫైనల్స్కి అయితే వెళ్ళారు అనమాట ఈ టీము. లే బ్రో ఏంది సెమీఫైనల్స్ ఏంది ఏమైంది? ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్ సెమీఫైనల్స్ జరుగుతుంది. ఫస్ట్ బాల్ వేశారు. ఫస్ట్ బాల్ అయితే వేయడం జరిగింది. సుమాన్ ఆడుతున్నాడు. మా ఫ్రెండ్ తెలిసిన అతను. 2 టీంలు అయితే పాల్గొన్నాయి. ఇప్పుడు మెయిన్వైల్ ఇంకో టీం అయితే ఇంకొక సైడ్ ఏమో ఇంకో 2 టీంలు అయితే సెమీఫైనల్స్ జరుగుతున్నాయి అన్నమాట. మొత్తం 4 కోర్ట్స్లో 2 కోర్ట్స్లో ఇప్పుడు సెమీఫైనల్స్ జరుగుతున్నాయి.
ఫైనల్ మ్యాచ్ ఫ్రెండ్స్, ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్ బ్రో, నేమ్ టీమ్ నేమ్స్? ఫైవ్ ఫ్రెండ్స్, యునైటెడ్ ఇండియా. ఓకే, యునైటెడ్ ఇండియన్స్ అండ్ ఫైర్ ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో చూసేయండి తనివి దగ్గర. మన క్రికెట్ లవర్స్ అందరికీ ఈ ఒక మ్యాచ్ని అయితే షేర్ చేయండి. ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ 35 బాల్స్కి 36 కదా, 36 బాల్స్కి 35 రన్స్ కావాలి. తగ్గ ఫోర్గా ఉంది మ్యాచ్ అయితే. చూడండి, సూపర్ సూపర్. సూపర్ సూపర్ సూపర్. ముప్పై 36 బాల్స్కి 35 రన్స్ కావాలి. ఫైనల్ అనమాట, ఫైనల్ మ్యాచ్ ఇది. చాలా కట్ట హోరాహోరీగా జరుగుతుంది. సూపర్. బౌలింగ్ అయితే చాలా బాగుంది. మనోడు బ్యాటింగ్ కూడా ఎరగదీసేస్తున్నాడు కుర్రోడు. లాస్ట్ అవర్స్ అనమాట. సో లాస్ట్ మ్యాచ్, లాస్ట్ అవర్స్ ఇదే ఫైనల్ మ్యాచ్. సో బ్యాటర్స్ అయితే హరి అవుతున్నారు. సూపర్ షాట్, సూపర్ 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 షాట్,
Wow, what a super shot, man. Super. 6 runs, 6 కొట్టేశాడు 6. Only we need 6 runs. How many balls? How many balls? 13 balls, 6 runs. Wow, so super. 13 balస్కి 6 runs కావాలి. సో సూపర్ మ్యాచ్ అయితే వెరీ బాగుంది. బాగా ఆడుతున్నారు. 2 overs 6 రన్ కావాలి. సో ఫ్రీగా ఆడమని చెప్తున్నారు వాళ్ళ టీం మెంబర్స్ అయితే. Wide, 5 runs only. Wow. सुपर बहुत अच्छा है. One bounce. Last four runs, come on guys. Last four. वाव. ठीक है चले. विरोज भाई. Last three only. बहुत अच्छा सुपर. ब्यूटीफुल बैटिंग. टू रन रिक्वायर्ड. 2 रन विरोज भाई आराम से. लास्ट 6. No 6 we want one wicket. Don't single. Only 5. Super batting. Wow, well. Raga 1 run required. Single ले लो आराम से. Bro. 1 run only. 1 run required. 1 run only. बहुत अच्छा विराज भाई. ब्यूटीफुल बैटिंग बॉय. పండగ వాతావరణం మొదలుకుంది ఇక్కడ. విన్నర్స్. ఇదే కదా ఫైనల్స్? ఇదే ఫైనల్. ఓకే. ఫైనల్ టీమ్. ఓకే. బ్రో రొటేట్లు దివా అలాది అంతే. విన్నింగ్ టీమ్ అండ్ ఆర్గనైజర్స్ మొత్తం ది టీమ్. ఏయ్